పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే సొంత భవనాలను ఎట్టకేలకు బీసీ సంఘాల విజ్ఞప్తిని మన్నించి రెండవసారి లోటుపాట్లను సవరిస్తూ రెండవసారి కులగణన చేయడానికి అంగీకరించిందని నిన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం ఈ దఫ జరిగే కులగణన లోపల పకడ్బందీగా జరపాలి, ఏ లోపాలని వాటిని సరిదిద్దాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంగా అసెంబ్లీలో 42% లోకల్ బాడీ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, దాన్ని స్వాగతిస్తున్నాం. ఇది బీసీల పోరాట విజయం. ఎందుకంటే బీసీ ఉద్యమం రాష్ట్రంలో బలంగా ఉన్నందునే ఈరోజు ప్రభుత్వాలన్నీ పార్టీలన్నీ పోటీ పడి రిజర్వేషన్లను పెంచడానికి అంగీకరించారు. దానికి గట్టి కార్యక్రమం కూడా పునాదులు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసి అఖిలపక్షాన్ని తీసుకుపోయి రాజ్యాంగ సవరణ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకు అభినందిస్తున్నాము, స్వాగతిస్తున్నాం. అయితే కులగణన విషయం లోపల గతం లోపల పొరపాటు పెద్దగా జరిగింది. 4% వరకు పొరపాటు జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణనలో టోటల్ ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించలేదు. పటిష్టంగా ఇల్లు తిరిగి ఊళ్ళలో దండోర వేయించి వేరే వలస పోయిన వాళ్ళను, విదేశాలకు పోయిన వాళ్ళ మొత్తం వివరాలను వాళ్ళు సేకరించలేదు. ఈ దఫ అట్లాంటి లోటుపాటు రాకుండా ప్రభుత్వం ఏమంటుంది, ఈ నెల 16 నుంచి 28 వరకు ఆన్లైన్లో. అరే ఆన్లైన్ ఎవరు ఇస్తారు? ఆన్లైన్లో ఊళ్ళలో ఉన్న వాళ్ళకి చదువు రాదు, ఆన్లైన్లో వాళ్ళు సేకరిస్తారా? ఇది పద్ధతేనా? ఆన్లైన్లో టోల్ ఫ్రీలో ఆన్లైన్ టోల్ ఫ్రీని కాలేజీ పిల్లలు సరిగ్గా చేయరు. ఊళ్ళలో ఉన్న ప్రజలు రెండవది ఈసారి కులగణన పాల్గొన్న వారు చాలా రకాలుగా ఉన్నారు. ఒకటి తమ పూర్తి ఆస్తి వివరాలు చాంతాల దాకా 70 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జనగణనలో 35 కాలం చుట్టే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పెద్ద చాంతాల దాకా న్యూస్ పేపర్ అంత పెద్దగా పెట్టి 76 కాలమ్స్ తోటి సర్వే చేశారు. చాలామంది వాళ్ళ వివరాలు అడుగుతుంటే భయపడే వ్యక్తిగత విషయాలు, రహస్య విషయాలు, ఎంతమంది పెళ్ళాలు, ఎన్ని ఉన్నాయి, ఇవి అవి సేకరించేది. అందుకే చాలామంది పాల్గొనలేదు. ఇప్పుడు వ్యక్తిగత విషయాలు పక్కకి పెట్టి ఏం కులం, ఏ ఊరు, ఎంతమంది ఉన్నారు అంతవరకే పరిమితం చేయాలి. అందుకే గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని నిపుణులతో చర్చించి ఎలాగూ ప్రభుత్వం ముందుకు వచ్చేది రీసర్వే చేయడానికి ప్రెస్టేజ్గా తీసుకోకుండా ఇప్పుడు సర్వేల రాష్ట్ర జనాభాలో 3,50,00,000 మంది ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు అనేక పద్ధతుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారము 4 కోట్లకు పైగా ఉన్నారు. ఉదాహరణకు ఆధార్ ప్రకారం చూసినట్లయితే 2022 సంవత్సరంలో ఆధార్ ప్రకారం 3,80,00,000 మంది ఉన్నారు. ఈ 2 నెలలలో ఇంకా కొన్ని వివరాలు తప్పు సేకరించడం చేస్తే 4 కోట్లకు పైగా ఆధార్ వల్ల రాష్ట్రంలో ప్రజలు ఉందని తెలుసు. అదేవిధంగా కాలేజీ పిల్లలు ఓటర్ల వివరాలు ఎవరు? ప్రభుత్వ లెక్కలేదు. ఓటర్ల సంఖ్య ఆధారంగా చూస్తే ఓటర్లు 3,50,00,000 పైగా ఉన్నారు. ఇప్పుడు స్కూల్ పిల్లలది, కాలేజీ పిల్లలది ఓటర్ లిస్ట్ ఉండాలి. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఇంటర్మీడియట్ వరకు లెక్కలు తీస్తే 67 లక్షల మంది ఉన్నారు. చిన్నపిల్లలు మళ్ళీ 5-6 లక్షలు పెట్టుకో, మొత్తం 3,10,00,000 మంది. ఓటర్ల ప్రకారం చూసినా 3,10,00,000, ఆధార్ ప్రకారం చూసినా 3,10,00,000. ఈ జనాభా గణన బర్త్ రేటు లెక్క పెట్టుకొని జనన మరణాలు 2011 తీసిన లెక్కల ప్రకారం తీస్తే కూడా 4 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు.
ఇప్పుడు తీసే లెక్కల్లా 4 కోట్లకు పైగా ప్రజల లెక్క టోటల్ రావాలి. అందులో బీసీలు ఎంతమంది రావాలి. అట్లా కాకుండా తూతూ మంత్రం చేస్తే మళ్ళా రేపు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఇప్పుడు నిపుణులతో చర్చించి ఏ ఒక్కటి మిస్యూజ్ కాకుండా ప్రభుత్వం నిపుణులతోటి, బీసీ సంఘాలతోటి, ఎక్స్పర్ట్స్ తోటి అందరితోటి వివరాలు సేకరించి ఏ విధంగా ఒక్కటి కూడా పొందుకోకుండా ఎట్లా సేకరిస్తామనే దాని మీద ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్ బీసీ జనాభా లెక్కలు వస్తాయి. ఈ నెల 25న బెంగళూరులో బీసీల జాతీయ స్థాయి ఓబీసీ సెమినార్ జరపాలని నిర్ణయించడం జరిగింది. ఓబీసీ సెమినార్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఎంపీలు పాల్గొంటారు. ఎందుకంటే ఓబీసీలకు జాతీయ స్థాయిలో మన కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతాము. ఆ ప్రభుత్వం అంగీకరించింది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నట్టు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు, హాస్టళ్ళు, గురుకులాలు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలని అక్కడ జాతీయ స్థాయి ఓబీసీ సెమినార్ పెట్టడం జరిగింది. ఈ సెమినార్ను విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా జనాభా లెక్కల రీసర్వేకు ప్రభుత్వం బాగా పబ్లిసిటీ ఇవ్వాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో మోహరించాలి, వినియోగించాలి. టీచర్లను, క్లర్కులను, గ్రామ సర్వే విఆర్ఓలను, విఏలను, విఆర్ఏలను పూర్తి స్థాయిలో వివరించి ఒక్కటి కూడా మిస్ కావద్దు. ఆధార్కు, ఓటర్ లిస్టుకు తేలే విధంగా లెక్కలు రావాలని, ఆ విధంగా సేకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ ఇచ్చాం, ఉద్యమాలు చేస్తున్నారు మనోళ్ళు. ఈ ఉద్యమాలు చేస్తున్నది నిలుదలది కాకుండా పక్కగా ఆ అసెంబ్లీలో పెట్టి లోకల్ బాడీ రిజర్వేషన్లు 42తో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా 42% ఇస్తానని చెప్పారు. ఆ బిల్లు పెట్టి జాతీయ స్థాయిలో తెలంగాణ ఆదర్శంగా నిలబడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా బీసీలకు వచ్చే బడ్జెట్ లోపల కూడా 20,000 కోట్లు కేటాయించాలని, బీసీలకు రుణాలు ఇవ్వాలి, సబ్సిడీ రుణాలు ఇవ్వాలి, కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.